రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిని దేశంలోనే మోడల్ గా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో సాగుతున్నారు. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఇప్పటికే దేవస్థానంలో తనదైన మార్కు వేసిన మంత్రి లోకేష్ ప్రధానంగా ఎగువ సన్నిధిలో నారసింహునికి నివేదించే పానకం విషయంలో చొరవ చూపి భక్తులకు అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా రేటు కూడా సగానికి సగం తగ్గింపజేసిన విషయం విదితమే. మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవతో ఎగువ సన్నిధికి ఉచిత బస్సు సర్వీసు ఏర్పాటు, తాగునీటి సౌకర్యాలు కల్పించడం తెలిసిందే. ఇక దిగువ సన్నిధి ప్రాకారంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. మంత్రి లోకేష్ సూచనల మేరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆర్థిక సంవత్సరానికి గాను దేవాదాయ శాఖ CGF నిధులు 5 కోట్లు మంజూరు చేశారు. ఆ మేరకు ప్లాన్లు కూడా సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ శుక్రవారం ఉదయం దిగువ సన్నిధిని ఆశాంతం పరిశీలించారు. వీరితో పాటు స్థపతి పరమేశ్వరరావు, డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసరావు, ఏఈ మాధవరెడ్డి, సహాయ స్థపతి మోహన్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ కోగంటి సునీల్ కుమార్, దేవస్థానం ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, శివాలయం ఈవో నామని గోపి తదితరులు ఉన్నారు. అది రాయే కదా దిగువ సన్నిధిలో పలు నూతన నిర్మాణాలు చేపట్టనున్నారు. యాగశాల 1,20,00,000, వాహనశాల 70 లక్షలు, ఆగ్నేయ బురుజు 40 లక్షలు, శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ముఖ మండపం పునర్నిర్మాణానికి 1 కోటి, స్వామివారు అమ్మవారు విమాన శిఖరాలకు 60 లక్షలు, ఆలయ ప్రాకారం 1 కోటి అంచనాలతో ప్లాన్లు రూపొందించగా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఫైనల్ చేసేందుకు గాను శుక్రవారం విచ్చేసి తగు సూచనలు, సలహాలు అందజేశారు. అలాగే రామాలయం పునర్నిర్మాణం కూడా చేపడతారు. వారంలోగా తుది ప్లాన్లు సిద్ధమవుతాయని తెలుస్తోంది. వెనువెంటనే పనులు చేపట్టేందుకు తగు చర్యలు తీసుకుంటారు. దిగువ సన్నిధిలో చేపట్టబోయే అభివృద్ధి పనుల్లో ఆలయంలో నూతన నిర్మాణాలు జరిగినా అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా వారసత్వానికి కొనసాగింపుగానే ఉంటాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ తెలిపారు. ఆ రకంగా పెట్టండి ఊపిరి కిటికీలు పెట్టారండి. మీరు గోడలు ఉన్నట్టే కదా, గోడ లేకుండా కట్టండి అంటున్నాను. ఇప్పుడు అంటే మొత్తం వాళ్ళ పాతానంలో ఇప్పుడు అవును ఓపెన్ గా కూడా ఎవరో ఒక్కనే చేసుకోండి. స్టీల్ ప్లేట్ పెట్టేసుకుంటారు, పెట్టేసుకుంటారు, గేట్ పెట్టుకుంటారు, అవునండి అలా చేయరు.
వీటిని పెట్టుకుని పక్కన వేసేయండి. ఎందుకంటున్నానంటే కార్నర్ మాత్రమే ఉంటుంది కానీ మిగతా అంతా ఓపెన్ ఉన్నట్టే లెక్క. 4 సైడ్లు ద్వారాలు ఉన్నది. 4 సైడ్లు ఈ ఒక్కో సైడ్ 2 4 వాడకుండా పైన జాలీలు ఉంటాయి. ఉంటాయి సార్. అది కూడా స్టోర్ పని నాకు Thank you.